వ్యవసాయ శాఖ మంత్రులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించినటువంటి వారు, అదేవిధంగా పెద్దల మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఇరిగేషన్ మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మరియు హౌసింగ్ శాఖకు సంబంధించిన మంత్రి కోమరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, మన జిల్లా మంత్రి వారి పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి, గౌరవ ప్రభుత్వ వ్యక్తులకు, శాసనసభ్యులకు, జిల్లా అధికారులకు, మరి జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా నవపల్లి సత్యనారాయణ గారికి, ఆది శ్రీనివాస్ గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి, మకాశి గారికి, విజయనగరరావు గారికి, అర్కాడ వేణుగోపాల్ గారికి, పెద్దలందరికీ వేదిక మీద అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మాట అమలు చేసింది. 6 క్యాడెట్లు అనేకమైనటువంటి అంశాలు అమలు చేస్తోంది. రైతు భరోసాకు సంబంధించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు, ప్రజల యొక్క అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సందర్భంగా మంత్రివర్గ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సబ్ కమిటీని నియమించి అన్ని జిల్లాలలో రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటోంది. ఇది 5వ జిల్లా. ఈ 5వ జిల్లాలో వచ్చేటటువంటి అందరూ కూడా అభిప్రాయాలు గౌరవ మంత్రి గారు, వారి శాఖ సంబంధించిన అధికారులందరూ కూడా మరి నోట్ చేసుకోవడం జరిగింది. ఇందులో మీ అందరి అభిప్రాయాలను అనుగుణంగా రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకోబడుతుంది. ఇలా ఒకటే మాట, గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తే కింద ఏమనకుండా మౌనంగా తెలియనటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజా పాలనతో మీ అందరి అభిప్రాయాలు కలిగి పరిపాలన కొనసాగాలని ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఆ దిశలో ఆలోచిస్తోంది. అందుకే మొన్న కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీల సమావేశంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మంత్రులే కాకుండా జిల్లా కలెక్టర్లు గారి అధికారులందరూ కూడా క్షేత్ర స్థాయిలో ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజా సమస్యల్లో భాగస్వాములు కావాలి, విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రకాల సమస్యలకు సంబంధించి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండాలనేటువంటి నిర్దేశం చేయడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం రైతు భరోసా యొక్క ప్రజల అభిప్రాయం. చాలా మంది వాళ్ళ అభిప్రాయం చెప్పినారు. అభిప్రాయం నేరుగా రైతు వారు చెప్పలేకపోతున్నారు. లిఖితపూర్వకంగా ఇవ్వాలనే మాట మరొకసారి మనవి చేస్తూ ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం న్యాయంగా అర్హత కలిగి అందరికీ జరగాలనేటువంటి ప్రజల అభిప్రాయాలకు ప్రజలందరూ విస్తృతంగా ఒకరు ఇద్దరు కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం, రాజకీయ పార్టీల అభిప్రాయం, మేధావుల అభిప్రాయం, వ్యవసాయ అభిప్రాయం సలహా తీసుకోవాలనేటువంటి మాట దగ్గరికి రావాలనే మాట మనం చేస్తూ ఇప్పుడు గౌరవమైన ప్రజలు వారి